వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కడి కోసం మనం ఇంటిని తగలేశాం, ఇప్పుడు ఆ ఒక్కడు ఎక్కడున్నాడు అని ధోని హయాంలోని నిర్ణయాలపై ఫైర్ అయ్యారు. ఇంతకీ ఈ వివాదం వెనుక అసలు కథ ఏంటి? యోగరాజ్ ఎందుకు ధోనిపై ఇంత కోపంగా ఉన్నారు? గతంలో ధోనిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి? ఈ వ్యాఖ్యలు క్రికెట్ ఫ్యాన్స్లో ఎలాంటి చర్చలు రేపాయి? మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ ఇద్దరు క్రికెట్ ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టమైన ప్లేయర్లు. అయితే వీరి మధ్య విభేదాలు ఉన్నాయా? అవి మరోసారి బయటపడ్డాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలో జరిగిన కొన్ని నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశారు. మనం ఒక్క వ్యక్తి కోసం ఇంటిని తగలేశాం, ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్టర్లు కారణం లేకుండా నాశనం చేశారు అని పరోక్షంగా ధోనిని ఉద్దేశించి విమర్శించారు. 2011 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహమ్మద్ ఖైఫ్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వంటి స్టార్ ప్లేయర్లను టీం నుంచి తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా సోదరభావ వాతావరణంలో ఉండేదని, కానీ ఒక వ్యక్తి వల్ల ఆ సంస్కృతి దెబ్బతిన్నదని ఆరోపించారు. యోగరాజ్ ఈ వ్యాఖ్యలతో ధోనిని టార్గెట్ చేశారని, ఈ వివాదం భారత క్రికెట్లో పాత గాయాలను మళ్లీ రేపిందని వార్తలొచ్చాయి. ఈ వ్యాఖ్యలు క్రికెట్ ఫ్యాన్స్ లో హాట్ డిబేట్ కు దారితీశాయి. ధోని ఎరా నిర్ణయాలపై మళ్లీ చర్చ మొదలైంది. యోగరాజ్ ధోనిపై ఎందుకు కోపంగా ఉన్నారు? యోగరాజ్ సింగ్ ధోనిపై కోపంగా ఉండటానికి ప్రధాన కారణం యువరాజ్ సింగ్ కెరీర్ కు జరిగిన అన్యాయమే అని కొందరంటారు. 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. కానీ క్యాన్సర్ తో బాధపడి కోలుకున్న తర్వాత ధోని కెప్టెన్సీలో అతనికి స్థిరమైన అవకాశాలు రాలేదు. 2012-13 నాటికి యువరాజ్ ను వన్డే, టెస్ట్ టీంల నుంచి క్రమంగా తప్పించారు. T20లోనూ అతని పాత్ర తగ్గిపోయింది. యోగరాజ్ దీన్ని ధోని వ్యక్తిగత నిర్ణయంగా భావిస్తున్నారు. తన కొడుకు కెరీర్ ను ధోని నాశనం చేశాడని గతంలో పలుమార్లు ఆరోపించారు యోగరాజ్. ఇక 2011 వరల్డ్ కప్ తర్వాత భారత్ టీం ఇంగ్లాండ్ లో, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్లలో ఏ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ ఓటముల తర్వాత సీనియర్ ప్లేయర్లను తొలగించారని, దీని వెనుక ధోని ప్రభావం ఉందని యోగరాజ్ ఆరోపిస్తున్నాడు. 2012లో సెలక్షన్ టీం చీఫ్ మోహిందర్ అమర్నాథ్ ధోనిని కెప్టెన్ గా తొలగించారని సిఫార్సు చేసినా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారని యోగరాజ్ తెలిపారు. స్టార్ ఆటగాళ్లకు గౌరవప్రదమైన వీడ్కోలు కూడా ఇవ్వలేదు. వాళ్ళ కెరీర్ ను ధ్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు ధోని కెప్టెన్సీలో సీనియర్ ఆటగాళ్లతో విభేదాలను బయటకు తెచ్చాయి. ఎంఎస్ ధోని 2007 నుంచి 2017 వరకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ కాలంలో భారత్ అనేక విజయాలు సాధించింది. 2007 T20 వరల్డ్ కప్, 2011 ఓడిఐ వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానం ఇవన్నీ ధోని నాయకత్వంలో వచ్చాయి. యువరాజ్, గంభీర్, హర్భజన్, జహీర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ విజయాల్లో కీలకంగా ఉన్నారు. అయితే 2011 వరల్డ్ కప్ తర్వాత టీంలో మార్పులు అనివార్యమయ్యాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్లలో టెస్ట్ సిరీస్ల ఓటముల తర్వాత బీసీసీఐ సెలెక్టర్లు యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్ 2012లో రిటైర్ అయ్యారు. గంభీర్, హర్భజన్, జహీర్, యువరాజ్ వంటి వాళ్లను 2012-14 నాటికి టీం నుంచి క్రమంగా తప్పించారు. ఈ నిర్ణయాలు ధోని ఒక్కడి చేతిలో లేవని, సెలెక్టర్లు బీసీసీఐ కలిసి తీసుకున్నవని విశ్లేషకులు చెబుతున్నారు. ధోని నాయకత్వంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, జడేజా వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి టీంను బలోపేతం చేశారు. అయితే సీనియర్ ఆటగాళ్ల తొలగింపు విషయంలో గౌరవప్రదమైన వీడ్కోలు లేకపోవడం, టీంలో గ్రూపిజం ఉందన్న విమర్శలు ఆ కాలంలో వచ్చాయి. ధోని కెప్టెన్సీని సమర్థించే వాళ్ళు టీం భవిష్యత్తు కోసం ఈ మార్పులు అవసరమని, ధోని నిర్ణయాలు టీం విజయాలకు దోహదపడ్డాయని వాదిస్తున్నారు. యోగరాజ్ సింగ్ తాజా వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ధోని అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధోని టీం ఇండియాను ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టాడు, యోగరాజ్ వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నాడని మండిపడుతున్నారు. సీనియర్ ప్లేయర్లకు గౌరవం లేకపోవడం నిజమే, ధోని ఒక్కడే కాదు బీసీసీఐ కూడా దీనికి బాధ్యత వహించాలి అని రాశారు. యోగరాజ్ గతంలో కూడా ధోనిని అద్దంలో మొహం చూసుకో అని యువరాజ్ను నాశనం చేశాడని విమర్శించాడు.
ఆసక్తికరంగా జనవరిలో యోగరాజ్ ధోనిని నిర్భయమైన కెప్టెన్ అని కొనియాడాడు. ఇది ఆయన వైఖరిలో అస్థిరతను చూపిస్తుంది. గతంలో ధోనిపై వచ్చిన ఆరోపణలు చూస్తే 2012-13లో టీంలో గ్రూపిజం ఉందని, ధోని తనకు దగ్గరైన ఆటగాళ్లకే అవకాశాలిస్తున్నాడని వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్ వంటి వాళ్ళ అభిమానులు ఆరోపించారు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ధోని పేరు చెన్నై సూపర్ కింగ్స్తో ముడిపడినప్పుడు ఆయనపై విమర్శలు వచ్చాయి. అయితే సుప్రీంకోర్టు నియమించిన మద్గల్ కమిటీ ధోనికి క్లీన్ చీట్ ఇచ్చింది. అలాగే 2014లో ధోని టెస్ట్ కెప్టెన్సీ నుంచి ఆకస్మికంగా తప్పుకోవడం, కొందరు ఆటగాళ్లతో విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకు దారితీసింది. ఈ ఆరోపణలు ధోని ఇమేజ్ను దెబ్బతీశాయి. కానీ ఆయన అభిమానులు ధోని టీం కోసం త్యాగం చేశాడని సమర్థించారు. ఈ తాజా వివాదం ధోని నిర్ణయాలపై కొత్త చర్చను రేపింది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక ఆసక్తికర అధ్యాయంగా మిగిలిపోవచ్చు.